వెల్కమ్ టు టీజే న్యూస్. మియాపూర్ కల్వరి టెంపుల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా కదలి వచ్చిన యేసుదాసులు. క్రీస్తు జన్మదిన సందర్భంగా మియాపూర్లోని కల్వరి టెంపుల్లో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి యేసుక్రీస్తు ఆరాధన కోసం టెంపుల్కి వచ్చిన విశ్వాసులకి నిర్వాహకులు సకల సౌకర్యాలు కల్పించారు. దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ దేవుని వాక్య ప్రసంగాల ముగ్ధులు అయ్యి వారి నేతృత్వంలో జరిగే కార్యక్రమాలకు హైదరాబాద్ నగర ప్రజలు భారీగా తరలిరావడంతో కల్వరి టెంపుల్లో జనాలు విపరీతంగా పెరిగిన నిర్వాహకులు ప్రార్థనా కార్యక్రమంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించారు. కల్వరి టెంపుల్లో యేసుక్రీస్తు ప్రార్థనల కోసం టెంపుల్కి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి విశ్వాసులు ప్రార్థనలు చేసి తిరిగి వారి స్వస్థలాలకు సంతోషంగా చేరుకున్నారు. బందోబస్తు కోసం రంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగం కల్వరి టెంపుల్ చుట్టుముట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అండి తెల్లవారుజామున 4 గంటల నుండి మాకు ఆరాధనలు స్టార్ట్ అవుతున్నాయి. అనేకమైనటువంటి ప్రాంతాల నుండి, భారతదేశంలో అనేకమైన ప్రాంతాల నుండి తండోపతండాలుగా తెల్లవారుజామునే ప్రార్థనలు ఏకీభవించి ప్రజలు దేవుని ఆరాధించడానికి వేలాది మంది వచ్చి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి ఆ జన ప్రపంచమే నిదర్శనం. వేలాది మంది వచ్చి ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరికీ, క్రైస్తవ సంఘాలందరికీ మా కల్వరి టెంపుల్ తరఫున హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగు రాష్ట్ర ప్రజలకు మా కల్వరి టెంపుల్ తరపున, మా దైవజనులు సతీష్ గారి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా కల్వరి టెంపుల్ మరి అద్భుతమైనటువంటి మందిరము 52 రోజుల్లో దేవుడు అద్భుతంగా నిర్మించడం జరిగింది. మరి ఈ అద్భుతమైన మందిరంలో అద్భుతమైనటువంటి ఆరాధనలు, మరి వాక్య సందేశాన్ని దైవజనులు సతీష్ గారు అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క సర్వీసెస్లోనే అనేక లక్షల మంది పాలు పంచుకోబోతూ ఉన్నారు. అందుకొరకు మేము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి 4 సర్వీసెస్ చేయటం జరిగింది. ఉదయం 6 గంటలకు, మరియు 8 గంటలకు, అదేవిధంగా 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. ఆ విధంగా మరి ఏర్పాట్లు కూడా మేము చేయటం జరిగింది. సుమారుగా 80,000 మందికి ఒక సర్వీసులో మరి వచ్చి కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా మరి కల్వరి టెంపుల్కి వచ్చి మీరు దేవుని మహిమపరచవలసిందిగా, దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితాల్లోని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాం.